అందరికీ హాయ్. మా స్పాటిఫై ఎపిసోడ్స్ వినే శ్రోతలందరూ క్షేమంగా ఉన్నారని తలుస్తాను. కళ్యాణం కమనీయం జీవితం అంటే ఏదో పాత పాట వినడానికి పాడుకోవడానికి బాగుంది అనుకునేదాన్ని. ఆ పాటలో కాకుండా ఆ పెళ్లి టాపిక్ గురించి ఇంకెక్కడ విన్నా ఏదో తెలియని భయం వేసేది. ఎందుకంటే నా ఇంటర్ అయిన దగ్గర నుంచి మా అమ్మ నా పెళ్లి చేయడానికే పుట్టినట్టు బెంగ పెట్టుకుంటుంటే నన్ను బలివ్వడానికి సిద్ధం చేస్తున్నట్టు కంగారేసేది. పైగా నేను ఇంజనీరింగ్ చదువుతున్న రోజుల్లో ఆ నస ఎక్కువైంది. ఉగాది తర్వాత ఓ ఆదివారం పావనికి బాగా నెట్వర్క్ ఉన్నట్టుంది, నీక్కూడా సంబంధాలు వెతకమని చెబుదాం అనుకుంటున్నాను అని పొద్దున్నే వేరే పని లేనట్టు నా పెళ్లి చేయడమే తన జీవితాశయం అన్నట్టు దానికి నన్ను సిద్ధం చేసేట్టు అంది అమ్మ. అప్పుడే ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్లో క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ విత్ HTML అర్థం కాని చిరాకులో నేను వెతకమని చెప్పడం ఎందుకు, వాళ్ళ అబ్బాయిని చేసుకుంటాను అడుగు అన్నాను. నీ మొహం, అరవింద్ గాడు ఇప్పుడే ఇంటర్కొచ్చాడు, నీకన్నా చిన్నవాడు అంది అమ్మ. నా పెళ్లికి నీ దృష్టిలో చదువు అడ్డు కానట్టు వాళ్ళింట్లో పెళ్లికి వయసు అడ్డు కాకపోవచ్చు, అడిగే చేసి నీ గోల్ నాకు తప్పుతుంది అని అరిచాను. అబ్బా ఆపండి మీ గోల, ఆదివారం ఏం వంటలు చేసుకుందాం, ఏ సినిమాకి వెళ్దాం అని కాకుండా వేరే టాపిక్ లేనట్టు ఆ పెళ్లి గోలేంటి? అయినా దాని ఇంజనీరింగ్ అయ్యేదాకా పెళ్ళొద్దు అనుకున్నాం కదా, ఎందుకు ఎప్పుడు దాన్ని విసిగిస్తావు అని అమ్మతో అన్నారు నాన్న. ఆడపిల్లని కన్నాక దాని పెళ్లి గురించి ఆలోచించకపోతే ఎలా? ఇప్పుడు వెతికితే ఎప్పటికో దొరుకుతాడు. అయినా ఇలా దానికి గుర్తు చేస్తేనే ఆ కాలేజీలో ఎవరినో చూసుకోదు అని నా తాపత్రయం. అసలే రోజులు బాలేదు, ప్రేమ పెళ్ళిళ్లలో మోసాలు వింటున్నాంగా. నా ఆందోళన మీకు గోలలా ఉన్నా పర్వాలేదు, నాది బాధ్యతలతో కూడిన జాగ్రత్త అని నా మీద తన అనుమానం వ్యక్తపరిచింది అమ్మ. పిచ్చి తల్లి, నిన్ను మా నాన్న తప్ప ఇంకెవరూ భరించలేరు అన్నట్టు నన్ను భరించేవాడు ఎక్కడో ఉండే ఉంటాడు, వాడు నీకే కనిపిస్తాడు. నాకు చూసుకునే ఉత్సాహం లేదు. అయినా నువ్వు ఆ అజ్ఞాత పావనితో ఫ్రెండ్షిప్ చెయ్యాలంటే నా పెళ్లి టాపిక్ ఎందుకు? సెల్ఫిష్ శేషగిరి కూతురు వైదేహి ఎంగేజ్మెంట్ వస్తోందిగా, ఆ టాపిక్ సరిపోదా అంటుండగా నాన్న, పెళ్ళంటే చాలు ఎంతో సంబరపడిపోతావు, పోనీ మనం మళ్ళీ చేసుకుందామా పెళ్ళి అని అడిగారు. సంబరాల పెళ్ళికొడుకు సప్తాష్టంలో కూడా వసంతాలన్నట్ట మీలాంటి వాడొకడు, పిల్ల పెళ్లి చేసే వయసులో ఏమిటి మాటలు అని కోపంగా ఓ చూపు విసిరింది. ఇంతలో సెక్యూరిటీ రాణాజీ రిజిస్టర్ పట్టుకుని వచ్చాడు. అమ్మ చూసి, పావని గారికి 100 ఏళ్ళు, వైదేహి ఎంగేజ్మెంట్ కన్నా 2 రోజుల ముందే ఆవిడ డాక్టర్ గారు శ్రీరామనవమికి సీతారాముల పెళ్లి చేయిస్తున్నారట, ఎంత మంచి ఆలోచనో కదా అని నాన్నతో అవుననిపించి పెళ్ళంటే ముచ్చట పడిపోయే మా అమ్మ 1016 ఇచ్చేసింది. ఈసారి శేషగిరిజీ చందా 200 మేడం అని రాణాజీ అన్నా, పర్లేదు రాణాజీ, సీతారాముల కళ్యాణం చూడాలంటే పెట్టి పుట్టాలి అంటూ అమ్మ ఎంతో ఎక్సైట్ అయిపోయి బెడ్రూంలోకి వెళ్ళి చీరలు చూసుకుంటోంది. నాన్నా, ఆ పావనిగారు ఏది ప్లాన్ చేసినా ఆవిడే ఉండదు కదా, ఈ కళ్యాణం జరుగుతుందంటావా అని నా సందేహం వ్యక్తపరిచాను. ష్, నెమ్మది, మీ అమ్మ వింటే అపశకున పక్షి, నీ వల్లే పెళ్ళి ఆగిపోగలదు అంటూ నీకు నాకు సండే అయినా కాకరకాయ కూర పెట్టి రోజుకి చేదెక్కించగలదు. మనకి రామనవమి సెలవు ఉండదుగా, మనం చూడని పావని గురించి మనకెందుకు? మీ అమ్మకి ఇది కాకపోతే వైదేహి ఎంగేజ్మెంట్ ఉంది సంబరపడ్డానికి, కాబట్టి ఆ గోల్లో ఉంటుంది, మన గోల్లో మనం ఉండొచ్చు అన్నారు. ఇక లేడికి లేచిందే పరుగన్నట్టు మా అమ్మ హడావిడి చూడాలి. ఆ సాయంత్రం, పిన్నిగారు, సీతారాముల పెళ్లి పిలిపొచ్చిందా అంటూ మహాలక్ష్మి గారికి గోడ మీద నుంచే ముచ్చట మొదలుపెట్టేసింది. ఆవిడ 14వ తారీఖు వచ్చే సోమవారం కదా, యూనివర్సిటీ దగ్గర కొత్తగా కంచీవరం సిల్క్స్ ఓపెన్ చేశారని విన్నాను, వెళ్దామా అంటూ శశి అక్కని వెనుక సత్యగారిని పిలిచింది. సత్యగారు, మన కమ్యూనిటీలో పెళ్లికి ఘనం చూపెట్టమా, దేవుడి కళ్యాణానికి కొత్త చీరలు కట్టమా అనుకుంటూ వచ్చేసింది. ఇక ఆ వారమంతా నేను కాలేజ్ నుంచి వచ్చేసరికి ఈ లేడీస్ ఎవరో ఒకరి ఇంట్లో అత్యవసర సమావేశాలు నిర్వహించారు. ఓ సాయంత్రం అమ్మ సత్యగారు పావనిగారి ఇంటికి వెళ్తూ కనిపించి, ఇదిగో నాకు మీటింగ్ ఉంది, నువ్వింటికెళ్ళి కాఫీ కలుపుకొని తాగి నిన్న చేసిన జంతికలన్నీ ఖాళీ చేయకుండా అన్నం కూడా వండేసేయి అని ఆర్డర్ వేసింది. ఇంటికి చక్రవాకం సీరియల్ టైంలో వచ్చిన అమ్మ, మీకు తెలుసా,
పావని గారింట్లో సీతారామ లక్ష్మణ హనుమల ఇత్తడి విగ్రహాలు ఆనవాయితీగా వస్తున్నాయట. అవే పెళ్లికి పెట్టబోతున్నారు. పట్టుబట్టలు మన సత్య కుట్టిస్తుంది. మేమాడవాళ్లం ఎంచక్కా పట్టుచీరలు కొనాలి, 5,000 కావాలి అని నాన్నని డిమాండ్ చేసింది. మన సుత్తిగారు లేదు, వాళ్ళ మామగారు ఇంతకుముందు భద్రాచలం టెంపుల్ ట్రస్ట్లో పనిచేశారట. ఆయన పెళ్లిలో మనకి పంచేందుకు అక్కడ్నుంచి ముత్యాలు కలిపిన అక్షింతలు తెప్పిస్తున్నారు అని అప్డేట్స్ ఇచ్చింది. మరుసటి రోజు శేషగిరి గారి ఇంట్లో మీటింగ్కి వెళ్ళొచ్చి, మీరిద్దరూ సోమవారం సెలవు లేకపోయినా సెలవు పెట్టి ఇంట్లో ఉండి పెళ్లిలో తలా పని చెయ్యాలి. సెల్ఫిష్ గిరితో ఆ రోజు పెళ్లి తర్వాత కమ్యూనిటీలో భోజనాలు, నేను బాబాయ్ గారు వడపప్పు పానకం పులిహోర ప్లాన్ చేస్తున్నాం. సాయంత్రం రాముడి పట్టాభిషేకం, పిన్నిగారి కచేరీ అనుకుంటున్నాం అని ప్రకటించింది. ఇక 2 రోజుల ముందు నుంచి నిద్ర కూడా లేకుండా బిజీ అయిపోయి, అమ్మ సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి అన్నట్టు పెళ్ళంటే మాటలా, మన బ్యూటీ పార్లర్ ఆవిడలేదు, వాళ్ళాయన విజేత సూపర్ మార్కెట్లో పనిచేస్తున్నట. మేము లిస్ట్ ఇస్తే కావలసిన పదార్థాలు ఆనందు రవి తెస్తారు. ఇంకా ఎంత పనుందో. స్వీట్లు సెల్ఫిష్ భార్యగారి చుట్టాలకి ఆర్డర్ ఇస్తాం అందావిడ. వాళ్ళమ్మాయి ఎంగేజ్మెంట్ కూడా కలిపి చేయిస్తున్నట్టున్నారు అనుకుంటూ అందరితో కోఆర్డినేట్ చేసుకుంటూ ఉంటే మా అమ్మ ఉత్సాహం చూసి నాకే ముచ్చటేసింది. ఈ పెళ్లి ఆగకుండా అనుకున్నట్లు జరగాలని కోరుకున్నాం నేను మా నాన్న. శనివారం కావలసిన సామాన్ల లిస్ట్ ఇవ్వమని అమ్మ నన్ను రవి అన్న ఇంటికి పంపింది. అక్కడ రవి అన్న, మహాలక్ష్మి గారు సీతారాముల పెళ్లి పాటల కలెక్షన్ చూసుకుంటూ కనిపించారు. ఈలోపే సత్యగారొచ్చి, పిన్నిగారు, శశి అన్నీ సిద్ధం చేసి స్టవ్ ఆన్ చెయ్యనట్టు చీరలు కొనుక్కున్నాం కానీ మ్యాచింగ్ బ్యాంగిల్స్, జ్యువెలరీ కొనలేదుగా. రేపు నేను ఆ బ్యూటీ పార్లర్ ఆవిడ శృతి వెళ్తున్నాం. మీ చీరలు కూడా ఇస్తే మీకు తీసుకొస్తాం అని నన్ను కూడా మా అమ్మ చీర తెమ్మంది. ప్రణయ్ గాడొచ్చి, అమ్మ స్పైడర్ మ్యాన్ సినిమాకి వెళ్దాం అని పేచీ పెడుతుంటే శశి అక్క వాళ్ళింట్లో ఉన్న స్పైడర్ మ్యాన్ మాస్క్ ఇచ్చింది. అది వేసుకునేవాడు ఆ రాత్రి అన్నిళ్ళకి వెళ్ళాడు. ఏ ఇంట్లో చూసినా ఏదో ఒక హడావిడి. ఇందుకునైనా నేను సోమవారం కాలేజ్ మానేద్దామని డిసైడ్ అయ్యాను. ఆదివారం సత్యగారింట్లో మీటింగ్ పెట్టుకున్నారు. నేను వెళ్దాం అనుకుంటే, నీకు నేనే చూసి తెస్తాను, నువ్వింట్లో అన్నం కాస్త చూసుకో అని ఇంటి పనులు నా మీద వదిలి వెళ్ళిపోయింది అమ్మ. ఇక కళ్యాణం ముందు ఆదివారం శేషగిరి గారు ఎంట్రన్స్లో రేపు సీతమ్మకి తర్వాత వాళ్ళ అమ్మాయికి పనికి వచ్చేలా వైదేహి కళ్యాణం అనే బ్యానర్ 12వ విల్లా వాళ్ల నుంచి సిద్ధం చేయించారు. సీతమ్మ పెళ్లికి ఊరంతా పందిరి అన్నట్టు ప్రతి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాల అలంకారాలు మొదలవుతూ కనిపించాయి. మా అమ్మ మా నాన్నతో కట్టించింది. అయితే రామనవమికి 2 రోజుల తర్వాత తన కూతురి ఎంగేజ్మెంట్ కూడా ఉండడంతో సెల్ఫిష్ శేషగిరి గారి ఇంటి ముందు కొబ్బరాకలతో పందిరి కూడా సిద్ధమవుతోంది. ఇక పార్కులో కొంతమంది మగవారు పిలిచారని నాన్న కూడా బంతిపూలతో పెళ్లి పందిరి సిద్ధం చేసే పనిలో పడ్డారు. ఆ రాత్రికి నేను, మా అమ్మ, శశి అక్క పక్కింటి మహాలక్ష్మి గారింట్లో వంటకి కావలసినవన్నీ ఉన్నాయో లేదో చూద్దామంటే బాబాయ్ గారికి తోడుగా ఉన్నాం. మరోపక్క వెనకింటి నుంచి సత్యగారు గంటకి మా అమ్మని పిలిచి సీతమ్మ వారికి తలంబ్రాల చీర, పెళ్లి చీరల గురించి కొలతలకు తగిన అల్లికొచ్చిందా లేదా అని సలహా అడుగుతోంది. ఆ రాత్రి ఫోటోగ్రాఫర్ అండ్ ఆర్టిస్ట్ ఆనంద్ తాను కొత్తగా కొనుక్కున్న క్యానన్ US 1D Mark III SLR కెమెరాలో తీసిన మా అందరి ఫోటోలు ఇప్పుడు 15 ఏళ్ల తర్వాత చూసుకున్నా ఎన్నో మధుర క్షణాలు గుర్తు చేస్తాయి. మా కమ్యూనిటీ తమ్ముడు చేసిన ఫోటోలు అని అమ్మ దాచుకుందిలేండి. మహాలక్ష్మి గారికి ఎంపిక చేసుకునే అవకాశం ఇవ్వకుండా రవి, అమ్మా ముందు ఈ త్యాగయ్య కృతి పాడాక ఇది పాడాలి, ఆ తర్వాత ఇది పాడాలి అని నోట్బుక్లో రాసిస్తున్నాడు. ఆవిడేమో ఫోన్లో ప్లానింగ్ పావని గారితో రేపు పెళ్లి జరిపించే పంతులుగారి ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయో తెలుసుకుంటున్నారు. అంతలో, అదేంటమ్మా పావని, ఇది మీ దంపతుల చేతుల మీదుగా జరగాలి కదా, రేపు కళ్యాణం అయ్యాక మీ ప్రోగ్రాం పెట్టుకోండి, ఇలా అన్నీ సిద్ధమవుతున్నప్పుడు మీరు వెళ్లడం సరికాదు, నా మాట విను అని పిన్నిగారు కంగారు పడుతూ చెప్పడం మేం విన్నాం. అప్పటికే ఆవిడ చేతులు ఆవిడికి తెలియకుండానే వణగడం చూసిన రవి బాబాయ్ గారిని పిలిచాడు. మేము వెళ్ళాం. ఏంటి, ఏమైంది, కంగారు పడకు, స్థిమితంగా ఉండు అని ఫోన్ తీసుకుని మాట్లాడారు బాబాయ్ గారు.
మీ ఇష్టం తల్లి, అన్నీ ప్లాన్ చేసి అన్నీ మిస్ అవుతున్నారు. మీ గురించే మా బెంగ. రవిని శశిని పంపుతాను అని ఫోన్ పెట్టేసి, రవి శశి మీరు పావని గారింటికి వెళ్ళి సీతారాముల లక్ష్మణ హనుమ విగ్రహాలు తీసుకురండి అని పంపుతుండగా శేషగిరి గారు వచ్చేసి, ఇదిగో నారాయణ గారు, ఇన్ని ఏర్పాట్లు ఆగిపోవడానికి వీల్లేదు. రేపు న్యూస్ పేపర్ వాళ్ళని కూడా పిలిపిస్తున్నాను. పావని గారి మీద నాకెప్పుడూ అనుమానమే. ఆవిడ లేకపోయినా మీరున్నారని, నేను నా కూతురి ఎంగేజ్మెంట్ పనుల్లో ఉన్నా మీరు ఉంటారనే ధైర్యంతో ఇన్ని ఏర్పాట్లు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాను అని అరుపును మొదలుపెట్టాడు. మా అమ్మ ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి అన్నట్టు వచ్చేశాడు అనుకుంటూ, పిన్నిగారు లోపల గదిలోకి రండి అని తీసుకొచ్చింది. నేను వెళ్ళాను. ఆవిడ అమ్మ చేయి పట్టుకుని, అమ్మా, పావని వాళ్ళు ఇప్పుడే విజయవాడ బయలుదేరాలట, మీరే చూసుకోండి అని చెప్తుంటే కంగారేసింది. సీతారాముల కళ్యాణం చూడాలన్నా చెయ్యాలన్నా పెట్టి పుట్టాలి. మనమంతా జరిపిస్తున్నామని అన్నీ జరుగుతున్న సమయంలో ఇదేమిటి అని ఆవిడ కంగారు పడుతుంటే మా అమ్మ, పిన్నిగారు మీరెప్పుడూ చెప్తూ ఉంటారుగా, అంతా దేవుడి లీల అని. అన్నీ అనుకున్నట్టే జరుగుతాయి. వాళ్ళు లేకపోతే మనల్నేమా? మీ పెద్దవారే ఈ కళ్యాణాన్ని వైభవంగా పూర్తి చేసి పెడతారు. సమస్య ఇచ్చిన రాముడికి సమాధానం ఇవ్వడం తెలియదంటారా? అయినా మీరు నేనేనా? అందరం ఆ కళ్యాణం గురించే కదా ఇంత సరదాగా అన్నీ చేసుకుంటున్నాం. అన్నీ జరుగుతాయి, కంగారు పడకండి. అయినా సమస్య వస్తే ధైర్యంగా గంభీరంగా ఉండే మీరు ఎందుకిలా ఆందోళన పడుతున్నారు అని అమ్మ ధైర్యం చెప్తూ అడిగింది. రేపు పావని వాళ్ళు రాముడి వైపు కూర్చుంటాం, సీతమ్మ కన్యాదానం మమ్మల్ని చేయమని చెప్పారు. పిల్లలు లేని మాకు ఇలా ఈ ముచ్చట తీరబోతోందని నేను ఆయన ఎంతో ఆనందపడ్డాం. వారం రోజులుగా రోజూ పడుకునే ముందు ఆ కళ్యాణాన్ని తలుచుకుని కలలు కంటున్నాం అని పాపం ఆవిడ కళ్ళల్లో నీళ్లు తెచ్చుకున్నారు. అప్పుడు నేను, ఆంటీ, ఇందాక మీరు పాడుతుంటే విన్నాను. మీ అమ్మాయి జానకి చెయ్యి పట్టే కదా ఆ రాముడు అంతటి మహారాజు అయ్యాడు. సీతమ్మ చెయ్యి అందుకునే అదృష్టం రాముడు వదులుకుంటాడా అనేసరికి ఆవిడ నన్ను గట్టిగా పట్టుకుని బాధని దిగమింగుకున్న ఆనందభావంతో, రాముడి వైపు మీ అమ్మానాన్నని కూర్చోపెడదామా అని అడిగారు. ఓ, ఆ పని చేసి ఇంకో 5 ఏళ్ల వరకు నా పెళ్లి గురించి మాట్లాడద్దని కండిషన్ కూడా పెడదాం అంటుంటే మా అమ్మ నా వైపు కోపంగా చూస్తూ, నువ్వు నోరు మూసుకో అని అరిచింది. ఈలోగా బాబాయ్ గారొచ్చి, ఎందుకు ఆందోళన? మంచి ఆలోచనకి అంతా మంచే జరుగుతుంది. రవి శశి విగ్రహాలు తెస్తున్నారు. సీతమ్మ వచ్చేస్తోంది, చూసుకోవా పెళ్లికూతుర్ని అని ఆంటీని ఎంతో ప్రేమగా అడిగారు. ఇంతలో అమ్మ పలకట్లేదు అని సత్యగారొచ్చేసి, జీవితం అన్నాక అడ్డంకులు ఉండకపోతాయా? ఆపదలు వచ్చినప్పుడు ఒకరికోసం ఒకరం నిలబడకపోతామా? ఇదిగుండి పిన్నిగారు, మీ సీతమ్మకి తలంబ్రాల చీర అని చూపించింది. మహాలక్ష్మిగారి మొహం వెలిగిపోయింది. రాత్రి 10:30కి మహాలక్ష్మిగారు, బాబాయ్ గారు అందరినీ పిలిచి పావనిగారి విషయం చెప్పి, రేపు వాళ్ళు సీతమ్మ వైపు కూర్చుంటాము అని చెప్పి మా అమ్మ నాన్నల్ని రాముడి వైపు కూర్చోమని అడిగారు. మా ఆవిడికే ఎగిరికంతే ఒప్పుకుంటుంది, కానీ శేషగిరిగారు గొడవ చేస్తారేమో అన్నారు నాన్న. మేమడిగేశాం, అబ్బాయి, మా అమ్మాయి ఎంగేజ్మెంట్ హడావిడి అని మీకు తెలియంది కాదు, సీతారాముల కళ్యాణం ఆగకుండా జరిపించి మీరే చూసుకోండి అని అన్నారు. కాబట్టే మిమ్మల్ని అడుగుతున్నాం అని. ఇక్కడ ఉన్న జంటలన్నీ కొందరు రాముడి తరపున, కొందరు సీతమ్మ తరపున కూర్చోవచ్చు అన్నారు. బాబాయ్ గారు, పిన్నిగారు, మా అమ్మా నాన్న ఉపవాసం లాంటి పద్ధతులు పాటిస్తూ మా అందరికీ కమ్మగా వంకాయ కూర, దద్దోజనం వడ్డించి, వెళ్ళి పడుకోండి, రేపొద్దున 7 గంటలకి మా ఇంటికి రావాలి, 9 గంటలకి పెళ్లి ప్రారంభం అవుతుంది అన్నారు. ఇక నవమి రానే వచ్చింది. మా అమ్మ 4 అవ్వకుండానే లేచి రెడీ అయ్యి బాబాయ్ గారికి ప్రసాదాల్లో సాయం చేయాలని వెళ్ళిపోయింది. నేను నాన్న కాఫీ తాగి వెళ్లేసరికి అందరూ అప్పటికొచ్చేశారు. నువ్వే లేటు అని నన్ను చూసి నారాయణ గారు, నువ్వు కమ్యూనిటీ పార్కుకి ఈ పెద్ద బల్ల చెక్క తీసుకుని వెళ్ళి దానిమీద ఈ ఆకుపచ్చని తివాచీ వేసి అందరూ వచ్చారో లేదో చూసి, రాకపోతే పిలిచి వివాహ వేదిక అలంకరణ సిద్ధమయ్యాక వచ్చి మాకు చెప్పు అని పంపారు. సరిగ్గా 9 గంటలకి వేదికకు ఒకవైపు మా అమ్మా నాన్న, మరోవైపు మహాలక్ష్మి గారు, నారాయణ గారు, మిగతా జంటలు కూర్చున్నారు. నేను కూర్చుందామంటే ఆ ఆనంద్ పిలిచి,
నా చేతిలో ఒక పెద్ద చాక్లెట్ బాక్స్ పెట్టి అందులో ఓ మెసేజ్ రాశాడు. పాపం మగవాడు కదా, రాముడిచ్చిన నా చిట్టి చెల్లికి ఈ బాక్స్. సీతారాముల పెళ్లికి కమ్యూనిటీలో మన ఏజ్ వాళ్ళని అందరినీ పిలిచావా అని రాసింది. అందరూ వచ్చారన్నయ్య అంటే పెద్ద కళ్ళ అమ్మాయి అన్నట్టుగా ఓ నాట్యభంగిమ సైగ చేశాడు. ఓ వైదేహక్క, తనకి ఎంగేజ్మెంట్ అని రాలేదేమో అనేసరికి చాక్లెట్ బాక్స్ లాగేసుకున్నాడు. ఆ చాక్లెట్స్కి టెంప్ట్ అయ్యి సరే అన్నయ్య అడిగొస్తాను అని వెళ్ళి పిలుచుకుని వచ్చేసరికి డిజైనర్ సత్యగారు వాళ్ళ అబ్బాయి ప్రణయ్కి ఆ బ్యూటీ పార్లర్ ఆవిడ కొడుకు కార్తీక్కి పంచికట్టింది. ఆనంద్ వేప చెట్టు కొమ్మలు విరిచి వాటి అంచుకి జనపనార కట్టి వాటికి రంగులేస్తూ వైదేహిని చూసి నవ్వుకున్నాడు. ఆ ఇద్దరు పిల్లలు నడుస్తుంటే రామలక్ష్మణులు వస్తున్నట్టు అక్కడున్న వారందరూ పిలిచి ముద్దులు పెట్టేస్తున్నారు. ఆ సుత్తిగారి అత్తగారు శశి అక్కతో, శశి వచ్చే రామనవమికి బుజ్జి సీతమ్మ మీ ఇంట్లో నుంచే రావాలి అనేసరికి శశక్క రవికి మంచి అవకాశం వచ్చేదాకా మేము అని తప్పించుకుని వెళ్ళిపోతోంది. ఆనంద్ మమ్మల్ని ఫోటోలు తీసే పనిలో ఉండగా వైదేహి ఫోన్ మాత్రం గ్యాప్ లేకుండా మోగుతూనే ఉంది. కాబోయే ఉడ్బీతో తెగ సిగ్గుపడుతూ మాట్లాడుతోంది. అక్కడ నేనెందుకు అనుకుని పెళ్లి పెద్దల మధ్యలో కూర్చున్నాను. మహాలక్ష్మి గారు ఒకవైపు, మా అమ్మ ఒకవైపు నిజంగానే వాళ్ళ పిల్లలకి పెళ్లి చేస్తున్న తన్మయత్వంలో కనిపించారు. సీతమ్మ కనకాంబరం రంగు తలంబ్రాల పట్టుచీరలో, నుదుటిన పావలా కాసంత కుంకుమ బొట్టుతో, సిగ చుట్టూ మల్లెపూల దండతో, బుగ్గన దిష్టి చుక్కతో ఉంది. మహాలక్ష్మి గారు ఆవిడ కాసుల పేరు, ముత్యాల హారం కూడా వేసి అలంకరిస్తున్నారు. పెళ్లి కూతురిలా సీతమ్మ కళకళ్లాడిపోతుంటే నుదుటిన నామం పెట్టుకుని మా అమ్మా నాన్నలతో పట్టు పీతాంబరాలు, కండువా కట్టించుకుంటూ నుదుట బాసికం కట్టించుకుంటున్న రామయ్య హుందాగా కనిపిస్తున్నాడు. ఇంతలో పురోహితుడు గారు వస్తూనే, సామాన్లన్నీ పందిట్లోకొచ్చాయా? విగ్రహాలెక్కడా? బుగ్గన దిష్టిచుక్కలు పెట్టారా లేదా? పట్టుబట్టలెక్కడా? తలంబ్రాలెక్కడా? త్వరగా చూపించండి అని ఆర్చుకుంటూ వచ్చాడు. సత్యగారు, ఘటనా స్థలానికి పోలీసులు టైంకొస్తారా? ఈ పంతుల్లో హడావిడి పెట్టక ఉంటారా అని నెమ్మదిగా అని, అన్నీ ఇక్కడే ఉన్నాయండి, మీదే ఆలస్యం, 9 అన్నారు, అప్పుడే 9:30 అయింది, ఇక మొదలు పెట్టండి అనేసింది. 11:45 అభిజిత్ లగ్నం ముహూర్తంలో మంగళ ధారణ కదమ్మా, మాకు తెలుసు ఎప్పుడు మొదలు పెట్టాలో, ముందు అక్షంతలు కొబ్బరికాయలు ఇవ్వండి అని తన తెలివి చూపించుకుంటున్నాడు. శశి అక్క పెళ్లి పెద్దల్లో ముత్తైదులందరికీ బొట్టు, చేతులకి కట్టుకోవడానికి పసుపుతో చేసిన పవిత్ర దారాలు పంచుతుండగా బాబాయ్ గారు, జగదానందకారిణి సీతమ్మ మహాశక్తి స్వరూపిణి, ఆవిడే మూల ప్రకృతి, మాయా స్వరూపిణి, మరి మీ రాముడు గొప్పేంటో అని ప్రశ్నించేసరికి శివగారు, శివధనుస్సుని అతి సులువుగా ఎక్కుపెట్టినవాడు, సాక్షాత్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ప్రజలందరికీ ఆదర్శప్రాయుడు, గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మాత్ముడు, మీ సీతమ్మకి మావాడు కాక ఇంకెవరండీ సరిజోడు అని మాటలతో సమాధానమిచ్చారు. అందరూ నవ్వుకున్నారు. ఈలోగా పంతులుగారు, ఇదిగో చూడండి, పెళ్ళంటే మాటల యుద్ధాలు, మీ గొప్పలు మీరే చెప్పుకోవడం కాదు, అటు 7 తరాలు ఇటు 7 తరాలు తలుచుకునే విషయం, కాబట్టి రామయ్య వైపు వారు ఇలా చెప్పండి. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాసిష్ఠ ఐంద్రప్రమథత్రయార్షేయ ప్రవరాన్విత వసిష్ఠ గోత్రోద్భవాయ నాభాగ మహారాజవర్మణో నప్త్రే అజమహారాజవర్మణః పౌత్రాయ దశరథ మహారాజవర్మణః పుత్రాయ శ్రీరామచంద్రస్వామినే కన్యార్థినే వరాయ అని చెప్పించి, సీతమ్మ వైపు వారు ఇలా చెప్పండి. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరస ఆయాశ్చ గౌతమత్రయార్షేయ ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవీం స్వర్ణరోమ మహారాజవర్మణో నప్త్రీం హ్రస్వరోమ మహారాజవర్మణః పౌత్రీం జనక మహారాజవర్మణః పుత్రీం సీతాదేవి నామ్నీం వరార్థినీం కన్యాం అని అనిపించి, సీతాదేవిని కన్యాదానం చేసేవారు ఇలా చెప్పండి అని మహాలక్ష్మీ నారాయణ గార్లతో, ఇయం సీత మమ సుత సహధర్మచరీతవ
ప్రతీచ్ఛచైనాం భద్రంతే పాణిం గృహ్ణీష్వ పాణినా పతివ్రత మహాభాగా చాయేవానుగతా సదా అని వాల్మీకి శ్లోకం చెప్పించి వాళ్లతో అన్ని దానాలలో అతి శ్రేష్టమైన దానం కన్యాదానం. ఈసారి అదృష్టం మీకు దక్కింది కాబట్టి ఆ సంతోషం నాతో కూడా పంచుకుని దానాలిస్తే బావుంటుంది అంటుండగా ముత్యాలు కలిపిన తలంబ్రాలను తీసుకుని పంతులుగారి అసిస్టెంట్ వచ్చి పెళ్లికొడుకు వెనుక సీతమ్మ వెనుక నిలబడి పాలచుక్క వేసి కొబ్బరి కొడుకలలో తలంబ్రాలను పోస్తుండగా గట్టిమేళం వాయించారు కొందరు. మహాలక్ష్మిగారు సీతా కళ్యాణ వైభోగమే అన్న త్యాగయ్య కృతిని అందుకున్నారు. అందరం ఆనందంగా చప్పట్లు కొట్టాం. తర్వాత సీతారాముల విగ్రహాలను పక్కపక్కన పెట్టించి పంతులుగారు మిగిలిన కార్యక్రమం చేయించి వధూవరులకు చదివింపులు బహుమతులు ఇచ్చేవారివ్వండి, పెద్దవారి ఆశీర్వచనాలు తీసుకోండి, అటువైపు పానకం పుచ్చుకుని భోజనాలు ప్రారంభించండి అని మైక్లో అనౌన్స్ చేశారు. కాసేపాగి సాయంత్రం భద్రాచలం నుంచి వచ్చిన అక్షింతల ప్యాకెట్లు శృతిగారిస్తారు తీసుకోండి, అప్పుడే శ్రీరామ పట్టాభిషేకం సీతారాములకి డోలోత్సవం జరుగుతుంది, మహాలక్ష్మిగారి కచేరీ కూడా ఉంటుంది అని చెప్పారు. ఆ సాయంత్రం రవి రాసిచ్చిన త్యాగయ్య పాటలు పట్టాభిషేకం అయ్యాక మంగళహారతి వరకు మహాలక్ష్మిగారు పాడుతూనే ఉన్నారు. మిగిలిన వాళ్ళం ఏదో ఒక పనిలో పడిపోయి వైదేహి అక్క ఎప్పుడు వెళ్ళిపోయిందో శేషగిరిగారు ఏమయ్యారో గమనించలేదు. అదే మా కమ్యూనిటీలో మేమందరం జరిపించుకున్న మొదటి అలాగే చివరి ఘనమైన పెళ్లి. చివరి అన్నందుకు అనేక కారణాలు, కొన్ని తర్వాత ఎపిసోడ్స్లో మీకే తెలుస్తాయి. ఇక ఇంటికెళ్లేసరికి మా అమ్మ మొహంలో ఆనందం చూసి, ఏంటమ్మా పెళ్లి బాగా జరిపించావుగా, పెళ్లి చేయాలి అన్న మోజు తీరిందా అని అడిగాను. పావనిగారి వలన అనుకోకుండా వచ్చిన అవకాశం ఇది, దీనికి ఆవిడికి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే, అయినా ఆ రాముడు మనకి ఈ అవకాశం ఎలా ఇచ్చాడో ఇంకా తెలియట్లేదు, నిన్నటి వరకు అసలు ఆ ఊహే నాకు రాలేదు అంది. అసలు ఏది ప్లాన్ చేసినా వాళ్లే లేకపోవడం ఏంటి, ఈరోజు మనకి అవకాశం ఇవ్వడం ఏంటి, ఏదో మిస్టరీ ఉంది అన్నారు నాన్న. ఆవిడ్ని చూసే భాగ్యం నాకెప్పుడొస్తుందో అని నేననుకున్నాను. సమాధానం తెలియక ఊహించుకునే ఓపిక లేక ఇక టీవీలో లవకుశ సినిమా చూసి పడుకున్నాం. మరుసటి రోజు ఫలానా హార్మోనీ విల్లాస్లో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు అని ఈనాడు న్యూస్ పేపర్లో 4వ పేజీలో కూడా వచ్చింది. అది మా అమ్మ దాచింది. ఆ తర్వాత రోజు కాస్త హడావిడి తగ్గింది కానీ ఆ మరుసటి రోజే వైదేహి అక్క ఎంగేజ్మెంట్ మా కమ్యూనిటీ పార్క్లోనే రాత్రి 8 గంటలకు కాబట్టి వైదేహి కళ్యాణం బ్యానర్ అలాగే ఉంది. ఆ ఎంగేజ్మెంట్లో ఓ విచిత్రమైన పరిస్థితిలో నేను పావని గారిని చూశాను. ఆ వివరాలు నేను వివరంగా చెప్పాలి, ఒక ఎపిసోడ్ అంత సమయం పడుతుంది కాబట్టి వచ్చే ఎపిసోడ్లో చెప్తాను. అయితే ఈ సీతారాముల కళ్యాణం చూశాక పెళ్ళి అంటే భయపడే విషయం కాదు అనిపించింది. ఆ తర్వాత నేను క్రమం తప్పకుండా లోకహితం కోసం సీతారాములు చేసుకునే కళ్యాణం మా కమ్యూనిటీలో జరిపించడం తగ్గిపోయినా ఏ గుడిలో జరిగినా ఆహ్వానం కోసం చూసుకోకుండా వీలు కుదుర్చుకుని ఇప్పటికీ వెళ్తూనే ఉన్నాను. ఎందుకంటే ఆర్భాటాలు మాత్రమే ఉన్నా ఇప్పటి మోడర్న్ షో ఆఫ్ మ్యారేజెస్లో కనిపించని భారతీయత నాకు సీతారాముల కళ్యాణంలోనే కనిపిస్తుంది. వచ్చే ఎపిసోడ్లో వినిపించే వరకు సర్వేజన సుఖినో భవంతు అని కోరుకుంటూ సెలవు మరి.